రిషి నువ్వు సూపర్ రా. గీతను ప్రేమలో దించారా అంటే ఏకంగా పెళ్ళే చేసుకోవచ్చావు. నిజంగా నువ్వు సూపర్ రా. అవును రిషి, ఎలా ఉందిరా నీ సంసార జీవితం? ఏం చెప్పమంటారా? ఇదిగో ఈ మందు మానేసే వరకు తన ఒంటి మీద చేయి వేయకూడదంట. ఏంటి? మొగుడు మందు తాగితే పెళ్ళాం ఒంటి మీద చెయ్యి వేయనీదా? అదే నేనైతే మోకాల నుంచి ముఖము దాకా తడిమి పారేసేవాడిని. ఎంత పొగర్రో దానికి. మాటలు జాగ్రత్త. దానికి దీనికి అంటావేమిట్రా? గీత నా భార్య. ఏమిటి? గీత నీ భార్య? నేను పరిచయం చేస్తేనే తను నీకు భార్య అయింది, అది గుర్తించుకో. శ్రీధర్, ఇప్పుడు వాడి ఇంట్లో విషయాలు అవసరమా? ముందు మంది ఎంజాయ్ చేయండి రా. ఏదైనా మనం ముగ్గురు కలిసే ఎంజాయ్ చేయాలి. కానీ ఇక చాలు, ఆపుతావా? ఇప్పటిదాకా వేరు, ఇప్పటి నుంచి వేరు. తన విషయాలు ఇక్కడ మాట్లాడకండి. మురళి, చూసావా? నిన్న కాక మొన్న వచ్చిన గీత మనకంటే ఇప్పుడు వీడికి ఎక్కువైపోయింది. ఇప్పుడు వాడికి మన స్నేహం అంటే లెక్కలేదు. నీతో నాకు స్నేహం మాత్రమే, కానీ గీత నా అర్ధాంగిరా. తను నాలో సగ భాగం. ఇప్పుడు నాకు తనే ముఖ్యం. మురళి, మన ముగ్గురు స్నేహం ఇలాగే కొనసాగాలంటే నా భార్య విషయాలు ఇంకెప్పుడు మాట్లాడవద్దని వారితో చెప్పు. లేదంటే మన స్నేహానికి ఇదే ఆఖరి రోజు అవుతుంది. ఆలోచించుకోండి, వస్తాను. ఎల్లరా వెళ్ళు. ఈ రోజు టైం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. రే రిషి, మమ్మల్ని మోసం చేస్తావు కాదు. మురళి, మనకి టైం వస్తుందా? కాకపోతే కాత ఓపిక పట్టాలి అంతే. సాంగు